అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం ఏపీ ప్రభుత్వం భూసేకరణ. తెనాలి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య హఠాత్ మరణం. ప్రముఖుల నివాళి. తెనాలి పట్టణంలోని రెయిన్బో విద్యానికేతన్ నందు సంక్రాంతి సంబరాలు. నమ్మిన పార్టీలో అవమానాలు భరించలేక రాజీనామా. ఎంపీ కేసినేని నాని. అయోధ్య రామమందిర ప్రతిష్టా ముహూర్తానికే వేమవరంలో కోటి ఒక లింగాల శ్రీ మహాకాళేశ్వర శివాలయ ప్రతిష్టా మహోత్సవం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ప్రధానమంత్రి, జై జవాన్ జై కిసాన్ నినాదకర్త, మహానేత, భారతరత్న శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి అభయ టీవీ ఛానల్ ద్వారా నివాళులర్పిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య హఠాత్ మరణం చెందారు. తెనాలి మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎంపీ నక్కా ఆనందబాబు, టీడీపీ ఇతర సీనియర్ నాయకులు వారి స్వగృహం నందు ఉన్న పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఎందుకంటే మధ్యాహ్నం వరకు కూడా మాతోనే ఎంతో నవ్వుతూ ఉల్లాసంగా గడిపిన వ్యక్తి 2 గంటల సమయంలోనే లేరు అనే మాట వినడానికి మా అందరూ మనస్సే కాదు, మా అందరి జీవితాలతో నిత్యం ముడిపడి ఉన్నటువంటి సుబ్బయ్య గారు లేరు అనుకోవటం అనేది భరించలేనటువంటి సిచ్యువేషన్. ఎన్నో పదవులు, కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా, పార్టీ పరంగా కూడా ఎన్నో పదవులు చేసినటువంటి వ్యక్తి. ఒక్క పైసా కూడా ఆశించకుండా ట్యాక్స్ ఎవేజన్ జరుగుతూ ఉండేది. అన్నింటినీ కట్టడి చేసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అంతేకాకుండా రైతు బంధు పథకం ద్వారా కూడా ఎంతోమంది రైతులకి లోన్లు ఇప్పించినటువంటి వ్యక్తి సుబ్బయ్య గారు. అంటే ఒక పదవి వల్ల ఆయన గౌరవం రాకుండా పదవికి గౌరవం తెచ్చిన అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి సుబ్బయ్య. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ల స్థలాల భూసేకరణకు అవసరమైన బడ్జెట్ను విడుదల చేయనుంది. దీనికి గాను ఇప్పటి వరకు 10,017 దరఖాస్తులు రాగా తుది జాబితాకే జిల్లా కలెక్టర్ల పరిశీలనకు అందజేశారు. తెనాలి పట్టణం బాలాజీరావుపేటలోని రెయిన్బో విద్యానికేతన్లో చైర్మన్ దొడ్డక ఆదినారాయణరావు ఆధ్వర్యంలో డైరెక్టర్ జె శ్రీనివాసరావు పర్యవేక్షణలో సంక్రాంతి సంబరాల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలకు ముగ్గుల పోటీలు, గాలిపటాల తయారీ పోటీలను నిర్వహించి గెలిచిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ గెలుపు లక్ష్యంగా గత 7 రోజులుగా నిర్వహిస్తున్న విజయ్ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. 8వ రోజు కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను, లబ్ధిని వివరించారు. అమృతలూరు మండలం అమృతలూరు గ్రామం నందు సర్పంచ్ దేవరకొండ రాము అధ్యక్షతన సామాజిక సమతా సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకు పాంచాలవరం రోడ్డు నందు గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో సత్కరించి నివాళులర్పించారు. అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్, వైఎస్ ఎంపీపీ దేవరకొండ సత్యవతి, కూచిపూడి శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి ఎన్ కుమార్, జేఏ తిరుమలరావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైన ఏపీ డీజీపీ చీటింగ్ కేసు పెట్టాలని, నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని ఏపీ సిఐడి జగన్ పైన క్రిమినల్ కేసు పెట్టి విచారించాలని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ జిల్లా క్రైమ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ప్రతి ఏటా జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తామని, మెగా డిఎస్సీలు నిర్వహించి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామని, ప్రభుత్వ శాఖలో 2.3 లక్షల ఖాళీ పోస్టులు ఉన్నాయని, అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామని, జిల్లాల వారీగా ఖాళీల పోస్టుల భర్తీ, ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తామని, ఉద్యోగ విప్లవం తీసుకొస్తామన్న ముఖ్యమంత్రి గత 5 ఏళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ నిరుద్యోగ యువతను మోసం చేశారని జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ నాగూర్ మీరాబాబు, ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్, కొండెపు శేఖర్, కార్యనిర్వాహక కార్యదర్శులు మన్నెం శ్రీనివాసరావు,
పఠాన్ అదావుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి కార్యాలయం నందు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ అంజన్ తదితరులతో సమావేశమయ్యారు. ఆయా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతపురంలో జరిగిన రాయలసీమ సింహగర్జన బహిరంగ సభలో పాల్గొన్న బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్కు అభిమానులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సభకు భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామం నందు కోటి ఒక్క లింగాల శ్రీ మహాకాళి సహిత శ్రీ మహాకాళేశ్వర స్వామి శివాలయం జనవరి 22 సోమవారం మధ్యాహ్నం 12:20 ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయోధ్య రామమందిర ప్రతిష్టా ముహూర్తానికే ఈ శివాలయం ముహూర్తం నిర్ణయించడం విశేషం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో రాష్ట్ర పీఏసీ సభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంతం నానాజీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. నియోజకవర్గంలోని 76 గ్రామాలు, 7 వార్డులలో 70 ప్రాంతాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలో గెలిచిన వారికి మొదటి బహుమతిగా 70 మిక్సీలు, రెండవ బహుమతిగా 70 గ్యాస్ స్టవ్లు, మూడవ బహుమతిగా 70 ఫ్రైయింగ్ పాన్ సెట్లు మరియు ఇతర ప్రోత్సాహక బహుమతులు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీని నా భుజస్కంధాలపై నడిపించానని, పార్టీ కోసం వ్యాపారాలు వదులుకొని ఆస్తులు అమ్ముకుని ప్రజల కోసం నిజాయితీగా కష్టపడ్డానని, కానీ చంద్రబాబు నాయుడు షాజహాన్ తాజ్మహల్ కట్టాడు, నేను అమరావతి కడతానని గొప్పలు చెప్పి మోసం చేశారని, పార్టీలో అవమానాలు భరించలేక ఎంపీ పదవికి రాజీనామా చేస్తూ పార్టీ నుండి వైదొలుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా ఆమోదం పొందగానే వైఎస్ఆర్సీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ప్రతిరోజు మా ఛానల్లో వచ్చే వార్తలను రాత్రి 9 గంటలకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.